ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వార్తల్లోని వివరాలు. వీకోటలో 59వ వీరాంజనేయ స్వామి పుష్పపల్లకి వేడుకల్లో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు. పుష్పపల్లకి సేవను చిత్రీకరించేందుకు వెళ్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను ఎస్ఐ శ్రీనివాసులు అడ్డుకున్నారు. ఎస్ఐ దాడితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి కోఆర్డినేటర్ నెల్లూరు మునిలక్ష్మి మీద నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం చాలా దురదృష్టకరమని జై భారత్ నేషనల్ పార్టీ శ్రీకాళహస్తి కోఆర్డినేటర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వీకోట పుష్పపల్లకి సందర్భంగా జరిగిన పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీకోట మండలం చిన్నేపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. వీకోటలో 59వ వీరాంజనేయ స్వామి పుష్పపల్లకి వేడుకల్లో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు.
వీకోట పట్టణంలో 59 సంవత్సరాలుగా వీరాంజనేయ స్వామి పుష్పపల్లకి సేవ జరుగుతోంది. ప్రతి పుష్పపల్లకి సేవలో సుమారు 50,000 మంది భక్తులు పాల్గొంటారు. ఇదే క్రమంలో ఈ రోజు నిర్వహిస్తున్న పుష్పపల్లకి సేవలో సుమారు 60,000కు పైగా జన సమీకరణ చేశారు. పుష్పపల్లకి సేవా వాహనాన్ని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ నడుపుతున్నారు. సదరు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెళ్లాడు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెళ్లకూడదంటూ పెద్ద పంజాని ఎస్ఐ శ్రీనివాసులు అడ్డుకున్నారు. అక్కడే ఉండి గమనించిన మరో విలేకరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్ వదలండి అని ఎస్ఐని ప్రాధేయపడ్డారు. ఆ విలేకరిని కూడా నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ మీ కథ తేలుస్తా అంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. పక్కనే ఉన్న వీకోటవాసి సదరు వ్యక్తి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్ అని తెలుపగా అతనిపై విచక్షణారహితంగా బూటుకాలుతో తంతూ చెవిలో రక్తం వచ్చేలా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. స్థానిక సీఐ ఎంత సర్ది చెప్పినా పరిస్థితి చేయి దాటిపోవడంతో టీడీపీ నాయకులపై లాఠీచార్జ్ చేశారు. వెంటనే పలమనేరు డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు సద్దుమణిగారు.
ట్రాఫిక్ అనిపించు చెప్తాను కదా రిపోర్టర్ అని ఎవరు తప్పలేదు వీడియో చూపించు ఎవిడెన్స్ చూపించండి వాడిని ఎట్లంటే అట్లా మాట్లాడతాడు నువ్వు దొబ్బకూడదు నువ్వు ఎవిడెన్స్ చూపిస్తారు సీసీ కెమెరా ఉంది చూపించండి సీసీ కెమెరా చూపించు మాకు అథారిటీ ఉంది ఆర్గ్యుమెంట్ చేయడానికి చూపించండి సార్ చూపించండి ఎత్తండి ట్రాఫిక్ ఎత్తండి ఇవట్లు పెట్టిస్తారో ఏ అథారిటీ ఉంది ఏమథారిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా సార్ అవును లైవ్ లొకేషన్ కెమెరా ఉంది లోకల్ కెమెరా ఉంది చూపించండి సార్ లైవ్ వద్దా బంగారెడ్ల కెమెరా చూపించండి అవి ఎట్లా నిలబెడతారు బండ్లో మీరు చేసింది ఒకటైంది మేము మా కావాల్సిన చట్టాన్ని మేము గౌరవిస్తే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం మాకు ఇది మళ్ళీ ఏమి మేము చేసి అప్పుడు తెలుగుదేశం కార్యకర్త పోయి ఎందుకు సార్ మాట్లాడతారని సెల్ మీద అమర్నాథ్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకొని ఉంటే ఆ సెల్ని పట్టుకొని నా కొడక నీకేమరా ఈ నా ఈ పని ఏమరా నా కొడక పెరగ స్టిక్కర్ నడవడము అట్లంటే ఆ కార్యకర్త ఎందుకు సార్ మీరు ఇట్లా మాట్లాడతారంటే పట్టుకొని గుట్కాలతో తొన్నాడు ఆ ఎస్ఐ గారు ఎప్పుడు తన్న గుట్కాలతో ఆ ఎస్ఐ ఇక్కడ వచ్చి వేకోట పుష్పపల్లకి సందర్భంగా జరిగిన పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేకోట మండలం చిన్నేపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త చెంగప్ప బాబును పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సూచించారు. కొంచెం ఏదో తగ్గింది గ్లూకోజ్ పెయిన్ ఎట్లా ఉంది డాక్టర్ వచ్చారా సార్ అది
ఎంఆర్ఐ సిటీస్ అన్నీ. కాకపోతే ఈ అది కొంచెం చెడిపోయింది, బ్యాటరీ చెడిపోయి లైట్ పని చేయట్లేదు. అందువల్ల ఎందుకంటే మిడ్ నైట్ పిలిచిందే మన స్వామి స్వామి ఇట్లా ఇయర్ మాట్లాడుకుంటాం. రెండోది ఇంకొకటి వీళ్ళ బ్రదరే తాగినారు అదే ముందు నాయుడు డ్యూటీ మొబైల్ కాల్ వస్తూ ఉంటాం సార్, మీ కాల్స్ వస్తాను. రాజు వచ్చి కొంచెం బిజీనా తీసేలేదా అదే. ఇప్పుడు సార్ కూడా ఇప్పుడు ఫోన్ నెంబర్లు తీసుకొని మళ్ళీ ఇవ్వలేదు. రెండోది ఇప్పుడు నేను సార్ డ్యూటీ మొబైల్కి వస్తూ ఉంటాను సార్ మీ ఫోన్స్ నాకు సార్. ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఇప్పుడు అందుబాటులో లేరు. మీ నెంబర్ పెట్టుకోవాలి. రాజు చేస్తే రాజు పరిస్థితి ఏమంటే అంత మీటింగ్లో ఉంటాడు కదా, ఒకసారి తీకుండా పోతాడు, అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆడికి కౌన్సిలింగ్ రూమ్కి సార్ డాక్టర్ గారు అక్కడ ఉన్నారు, ఏమన్నా మాట్లాడాలంటే అక్కడ కౌన్సిలింగ్ ఏం కంప్లైంట్ చెప్తే సరిపోతుంది. ఏం చెప్పినారు ఆల్రెడీ చెప్పాను మేడం. మీరు మాట్లాడారు మాట్లాడినాం. సార్ వస్తే బ్రీఫ్గా ఇస్తాను. మేడం సార్ వచ్చారు కండిషన్ పేషెంట్ కండిషన్ ఇట్లా వచ్చేది. మీరు చూస్తున్నారమ్మా? సిటీ అంతా తీసినట్టున్నారు. సిటీ ఫేషియల్ బోన్స్ అయ్యాయి, బ్రెయిన్ ఏం అవ్వలేదు. నచ్చి మేము రాసాము సిటీ బ్రెయిన్ విత్ సీస్పాన్ విత్ 3D రికన్స్ట్రక్షన్ అన్నట్టు. మేబీ వాళ్ళకి ఐడియా లేనట్టుంది, ఓన్లీ ఫేషియల్ బోన్స్ చేశారు. బట్ అక్కడి వరకు అయితే నార్మల్ బాగుంది. ఇయర్ కూడా ఏం ప్రాబ్లం? ఏం కానీ రిపోర్ట్స్ వరకు అయితే నార్మల్. రెస్ట్ తీసుకొని ఇక్కడ పంపిస్తే సార్. పెయిన్ కూడా తగ్గింది. పెయిన్ కిల్లర్ సిస్టమ్ చూసుకుంటారా? టైం వచ్చిందో వెయిట్ చేయాలి. సందర్భమే కాదు ఏడా అసలు ఫెస్టివల్ మన స్టిక్కర్లు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతాను. మన స్టిక్కర్ అది స్టిక్కర్ ఉన్న దానికి ఇంత నా పేరు మునిలక్ష్మి అండి. నేను తిరుచానూరులో ఉంటాను. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి కోఆర్డినేటర్ అయినటువంటి నెల్లూరు మునిలక్ష్మి మీద నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం చాలా దురదృష్టకరమని, సమాజానికి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మహిళ మీద ఇలాంటి దాడి చేయటం ఇది మరింతగా దిగజారిపోయినటువంటి పరిస్థితులుగా కనబడుతోందన్నారు. ఇలాంటి దాడిని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరం వీటిని ఖండిస్తున్నామన్నారు. శ్రీకాళహస్తి కోఆర్డినేటర్ నిరంజన్ రెడ్డి, సత్తివేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెల్లూరు కిరణ్, నగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ షిరిడి సాయిరాం ఈరోజు మధ్యాహ్నం ఆమెను కలిసి పరామర్శించడం జరిగింది. ఇంకా ఇలాంటి వాటిని మేమందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాలని వారికి కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. బ్యాక్
బ్యాక్ సైడ్ బ్లౌజు పైనుంచి ఇలా చీల్చేసేసారండి. అది కూడా నేను వేసుకున్న బ్లౌజు చినిగిపోయి వెనక నుంచి దారుణమైనటువంటి గీకేసేసారు. అలాగే గీకిన సందర్భంలో వెనక నుంచి ఇలా లాగారు. అలాగే పడిపోయా వెనక, నేను పడిపోయి అదిరిపోయింది. ముందర పాప పడిపోయింది, పాప పైన బండి కూడా పడిపోయింది. అదిరిన సందర్భంలో ఈ బ్యాక్ పైన నడుము అంతా కూడా కాస్త బాగా అదిరిపోయింది. కానీ ఇంత దారుణంగా మహిళల పైన దాడి చేయడం అనేది చాలా దారుణం. నేను ఈ సేవా కార్యక్రమంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి పార్టీలో మా జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షత వహించి తను ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలతో మేము బయట వచ్చాము. మనం కూడా పార్టీలో ముందుకు వెళ్తూ ప్రజలకి ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో. కానీ మహిళలు ఈ విధమైనటువంటి రాజకీయాల్లో రాకుండా చేసేందుకు, భయంకరమైనటువంటి ఇలాంటి అత్యాచారాలకి గురి చేసినందుకు చాలా బాధపడుతున్నాను. అలాంటి ఆ పరిస్థితిలో, నేనున్నటువంటి పరిస్థితిలో ఎంత భయంకరమైనటువంటి అంటే వాళ్ళు ఇలా దాడి చేసి వెళ్ళిపోయారు అని అంటే అప్పుడు అరుస్తూనే ఉన్నాను. వెనక నుంచి వెళ్ళిపోయారు. ఎలా అయితే వెనక నుంచి వచ్చారో అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు. అలాంటి ఉన్నటువంటి మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది? ఇలాంటి ఒక సమిధల ఒక్కొక్కరిని ఆయుధంలా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మమ్మల్ని మేము రక్షించుకునేదానికి మేము ఆయుధంలా మేము తయారవుతున్నాం. కానీ మమ్మల్ని మీరు ఇలా దాడి చేయడం అనేది చాలా అమానుషం. మళ్ళీ చెప్తున్నాను, రండి, కావాలంటే కూర్చొని మాట్లాడండి, ఏదైనా నేను సమాధానం చెప్పగలుగుతాను. తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఇంతకుముందు ఎన్నోసార్లు కూడా నేను ఫిర్యాదు చేశాను. వాటిని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎంతో మంది అబాయకులు ఉన్నారు. అవన్నీ చూసే నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడేమంత భయపడాల్సిన అంత అవసరమేమి? కాబట్టి నేను భయపడను, ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. ఈ రోజే పోయి నేను కూర్చుంటాను, ఇక్కడ గరుడ సర్కిల్ దగ్గర కూర్చుంటాను. ఎవరైతే వస్తే రండి, లేదు ఒక్కటైనా అక్కడే కూర్చొనైనా అక్కడే పోరాడతాను. నాకు న్యాయం జరగాలి, లేదంటే నేను మాత్రం వదిలిపోయేది లేదు, అక్కడే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను.